క్రొత్తగా జన్మించిన అనుభవం యొక్క లక్షణములు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ తప్ప దేనిని ఎరుగక ఉండుట. పౌలు గారి అనుభవం ఇది. నేను మీ మధ్యన సిలువ తప్ప, క్రీస్తు తప్ప మరి దేనిని ఎరుగక ఉన్నానని పౌలు గారు డిక్లేర్ చేసుకున్నాడు. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని పరిశుద్ధుడైన పౌలు వారి మధ్య ఎరిగి ఉండలేదు, అంటే పొంది ఉండలేదు, తీసుకుని ఉండలేదు. క్రీస్తునే వారికి ఇచ్చాడు అనర్థం. పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ, దీని యందు అతిశయించుట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు సిలువను ఎరుగుట మరియు దాని యందు అతిశయించుట. సిలువ శిక్ష శపితమైనటువంటిదిగా భావిస్తారు, అసహ్యమైనటువంటిదిగా భావిస్తారు. క్రిమినల్స్కి విధించేటువంటి ఒక ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్గా దాన్ని భావిస్తారు. ఎవరైనా దానికి విలువనిస్తారా? ఇవ్వరు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సిలువ తప్ప, సిలువ యందు అతిశయించుట తప్ప, సిలువ యందు అతిశయించుటయే ఉన్నతమైనదిగా ఎంచుకునుట. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక.